వెల్కమ్ టు సాక్షి రామచంద్రన్ గారు. ఈరోజు మనం ముఖ్యంగా లెజెండరీ డైరెక్టర్ కోడి రామకృష్ణ గారి గురించి ఒకసారి స్మరించుకుంటూ, మీరు ఆయన అవార్డులు అనౌన్స్ చేశారు జూలై 23. ఎందుకు మీరు చేస్తున్నారు ఆయన అవార్డ్స్ ఫంక్షను? అంటే కోట రామకృష్ణ గారు నా క్లాస్మేట్ అండి. చిన్నప్పటి నుంచి పాలకుల్లో మేము కలిసి చదువుకున్నాం. అంటే యాక్చువల్గా అయితే నా మీద సీనియర్ 3 ఇయర్స్, కానీ ఒకటే కాలేజీ ఒకటే స్కూల్లోనే మేము చదువుకున్నాం, పెరిగాం కూడా. ఆయన చిన్నప్పటి నుంచి నాటకాల మీద వాటి మీద విపరీతమైన క్రేజ్గా ఉండేవాడు ఆయన. ఎక్కడ ఏ యాజిటేషన్ వచ్చినా ముందుండేవాళ్ళం. ఇది పూర్వం విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అని ఒక యాజిటేషన్ వచ్చింది, తెన్నేటి విశ్వనాథం గారు వాళ్ళు, మీకు గుర్తుండే ఉంటుంది. ఆ టైంలో మేము కాలేజీ నుంచి ప్రతి చోట మీటింగ్లు పెడతాం. ఆ మీటింగ్లో ఫస్ట్ కోట రామకృష్ణ గారిది సుడిగుండాల సినిమాలో మోనో యాక్షన్ చేయటం, ఆ తర్వాత మీటింగ్ స్టార్ట్ చేయటం. ఇలాగా ఎప్పుడు కూడా కలిసి తిరిగేవాళ్ళు ఇద్దరును. అనుకోకుండా అతను లక్కీగా దాసనారాయణరావు దగ్గరికి అసిస్టెంట్ డైరెక్టర్గా చేరడం, అక్కడి నుంచి పాలకొల్లు నుంచి మేము అందరం సాగనంపడం. ఆ రోజు నుంచి మా ప్రయాణం. నేను మద్రాసు వెళ్తే నాకు తెలిసిన ఏకైక వ్యక్తి ఎవరైనా అంటే ఒకడు కోట రామకృష్ణ, రెండోది అప్పట్లో నూతన్ ప్రసాద్, యాక్టర్గా నూతన్ ప్రసాద్, ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కోట రామకృష్ణ. నాకు ఇద్దరే తెలుసు. నేను మద్రాసు వెళ్తే స్టేషన్కి వచ్చి నన్ను రిసీవ్ చేసుకుని 12B బస్సు ఎక్కి మేము ఎల్డామ్స్ రోడ్కి వెళ్ళే రోజుల నుంచి ఈవేళ వరకు కూడా అతనితో నాకు మంచి సాన్నిధ్యం ఉంది. ఆ తర్వాత అతను పెళ్ళి అయినా, వాళ్ళ అమ్మాయి పెళ్ళి అయినా, వాళ్ళ ఇంకో అమ్మాయి పెళ్ళి అయినా, ఆ ఫ్యామిలీలో నేను ఒక ఇంపార్టెంట్ మెంబర్ని. అంటే బంధుత్వం కంటే కూడా మా ఇద్దరికి మధ్య స్నేహం, అటాచ్మెంట్ ఉంది. కోట రామకృష్ణ గారు పోయిన తర్వాత పద్మ గారు ఉన్నారు, ఆవిడ నా సొంత సిస్టర్ లాంటిది. ఆవిడ నన్ను తమ్ముడు అని పిలుస్తుంది. ఆవిడికి మాకు ఇంకా ఎక్కువ అటాచ్మెంటు. ఆ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా ఫస్ట్ ఉండేది నేనే అక్కడ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్గా. అటువంటి మంచి అటాచ్మెంటు. కోట రామకృష్ణ పోయిన సంవత్సరం నుంచి నేను ప్రతి సంవత్సరం కూడా కోట రామకృష్ణ పేరు మీద కోడి ఫిల్మ్ అవార్డ్స్ అని చెప్పేసి పెడతాం జరిగింది. ఈవేళ అతన్ని పుట్టినరోజు సందర్భంగా రేపు 23వ తారీఖున, జూలై 23వ తారీఖున ఈ సంవత్సరం కూడా చేస్తున్నాం. అంటే సుమారుగా 8-9 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. ఆయన పోయి 9-8 సంవత్సరాలు అయింది, అప్పటి నుంచి చేస్తున్నాం. మధ్యలో ఒక సంవత్సరం కరోనా వచ్చినప్పుడు మాత్రం ఆన్లైన్లో చేసాం, లైవ్లో చేయలేక. అలాగే మా గురుగారు దాసనారాయణరావు పోయిన మరునాటి నుంచి మేము దాసరి ఫిల్మ్ అవార్డ్స్ అని చేస్తున్నాం. అంటే నాకు ఇద్దరు ఇష్టమైన వ్యక్తులు, ఒకటి దాసరి గారు నా గురువు, కోట రామకృష్ణ నా క్లాస్మేట్. వీళ్ళిద్దరికి మాత్రం ఖచ్చితంగా ప్రతి సంవత్సరం నేను బతుకున్నంతకాలం వాళ్ళ పేరు మీద అవార్డ్స్ చేస్తాను. సార్, ఇప్పుడు దాసనారాయణరావు గారు కానీ కోట రామకృష్ణ గారు కానీ చాలా మందికి లైఫ్ ఇచ్చారు. చాలా పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు, అందులో డైరెక్టర్లు ఉన్నారు, ఇంకా అనేక రంగాల్లో ఉన్నారు. వాళ్ళకి ఎవరికి ఐడియా రాలేదో మరి, వాళ్ళు ఎందుకు దాన్ని ముందు తీసుకెళ్ళట్లేదు, మీకే ఒకళ్ళే ఎందుకు చేయవలసి వస్తుంది? అదే ఇప్పుడు ఎవరో చేయట్లేదు, లేకపోతే గవర్నమెంట్ నంది అవార్డులు ఇవ్వట్లేదు అని మనం వాళ్ళ మీద నిందలేయటం కంటే, నా శక్తి మేరకు నాకు తోచింది నేను చేద్దాం ఉద్దేశంతో కోట రామకృష్ణ గారి మీద ఉన్న విపరీతమైన ప్రేమతో నేను చేస్తున్నా. అలాగే దాసు గారి మీద ఉన్న విపరీతమైన గౌరవంతో ఆయన చేస్తున్నా. మొన్న మురళీమోహన్ గారు ఒక అద్భుతమైన మాట మాట్లాడారు, మీరు చెప్పినట్టుగానే. దాసనారాయణరావు లాంటి గొప్ప గురువు దొరకడం నా అదృష్టం అని నేను చెప్పడం జరిగింది నా స్పీచ్లో. ఆయన స్పీచ్లో మురళీమోహన్ గారు ఏం చెప్పారంటే, దాసనారాయణరావు గొప్పతనం కాదండి, దాసనారాయణరావు గారికి మీలాంటి శిష్యుడు దొరకడం ఆయన గొప్పతనం అండి అన్నారు. ఆ ఒక్క మాటే లైఫ్లో గొప్ప అచీవ్మెంట్ లాగా నేను ఫీల్ అవుతున్నా. ఎందుకంటే మీరు అన్నమాట చెప్పారు. ఆయన కూడా దాసనారాయణరావు దగ్గర కోట్లు సంపాదించిన ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. అలాగే కోట రామకృష్ణ గారి దగ్గర సూపర్ డూపర్ హిట్లు ఇచ్చిన ప్రొడ్యూసర్లు ఉన్నారు. ఒక ఎంఎస్ రాజు గారు కానీ, శ్యాంప్రసాద్ రెడ్డి గారు కానీ. అంటే ఇలా నేను కామెంట్ చేయట్లా, వాళ్ళకి అవకాశం లేదు, లేదా ఖాళీ లేదు, వాళ్ళకి ఇబ్బంది ఉంది, చేయట్లేదు. నాకు అవకాశం ఉంది, నాకు ఫైనాన్షియల్గా ఇబ్బంది లేదు, ఎవరిని డొనేషన్ అడగకుండా అన్నీ నేనే పెట్టించేస్తున్నాను. ఒకసారి మా అక్క పద్మ అడిగింది, తమ్ముడు నువ్వు అంతా అవసరం కాబోలు ఖర్చు పెడుతున్నావు కదా, ఆ భోజనాలు అవన్నీ ఉంటే నేను పెట్టుకుంటాను తమ్ముడు, నేను చేస్తాను తమ్ముడు అంది. అప్పుడు నువ్వు చేస్తే అక్క, నువ్వు భోజనం డబ్బులు ఇస్తే నేను మేనేజర్లా ఉంటాను, నాకు వద్దు, నువ్వు నా సోదరుగా వచ్చి జ్యోతి వెలిగించి ఎన్ని పనులున్నా జ్యోతి ప్రజలను చేసి నీకు ఎంత సేపు ఉంటే ఆ టైం అంతసేపు ఉండు, లేకపోతే వెళ్ళిపో. నువ్వు మీ అమ్మాయిలు ముగ్గురు ఖచ్చితంగా రావాలి, ఎందుకంటే ఇది బాధ్యత. నేను కోట రామకృష్ణ నాకెంత బాధ్యతో మీకు అంత బాధ్యత ఉంది కాబట్టి చేయాలంటే, నువ్వు మా కోసం ఎంత చేస్తున్నాడు, మేము ఎందుకు చేయడం, అది తప్పు, అది మా బాధ్యత, అది నేను ఖచ్చితంగా వస్తానని చెప్పి ప్రతి సంవత్సరం కూడా ఆవిడ కూడా వచ్చి జ్యోతి ప్రజలను చేస్తారు. ఎందుకన్నామంటే ఇప్పుడు ఎవరో చేయలేదని వాళ్ళ కోసం మనం అంటే సార్, లబ్ధి పొంది వదిలేయడమేనా? అంటే మనిషి పోతే ఇంక వదిలేయడమేనా? ఇప్పుడు అసలు కోట రామకృష్ణ గారు పరాజయం ఎరగని డైరెక్టర్ అండి ఆయన, క్రియేటివ్ దర్శకుడు కూడా. ఎంతమంది ఇన్నిట్లు ఇచ్చాడు తీసుకొని మీకండి. ఒక అశోక్ కుమార్ గారు, ఒక కాస్ట్యూమ్స్ కృష్ణ గారు, ఒక ఆహుతి ప్రసాద్ గారు, వీళ్ళందరికీ లైఫ్ ఇచ్చింది ఆయనే. ఆహుతి ప్రసాద్ అంటే ఎవరు? ఆహుతి సినిమాలో ఇంట్రడక్షన్ అయింది కదా. కాస్ట్యూమ్ కృష్ణ ఆయన కాస్ట్యూమ్ డిజైనర్, అతను తీసుకొచ్చి హీరో ఆర్టిస్ట్ చేసి పడేశాడు. అలాగే ఇతన్నాడు గుండు ఉండి చూడండి, రామిరెడ్డి, అతను పెద్ద ఆర్టిస్ట్ చేసాడు, హిందీ ఆర్టిస్ట్ అయిపోయాడు.
అలా ఎంతోమంది చేశాడు. నేను కూడా అసలు ఒకప్పుడు ఆర్టిస్ట్ అవుదాం అనుకున్నా. నేను అతనితో 30 సంవత్సరాల పరిచయం ఉంది, స్నేహం ఉంది, కానీ ఒక్కసారి కూడా వేషం వెళ్ళిపోయాను నేను. అతను డైరెక్టర్ అవ్వకముందు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు 3 సినిమాలు వేషం వేశా. అతను అసిస్టెంట్ డైరెక్టర్ ఆ సినిమాలకి. శివరంజని, నీడ, కడకల రుద్రయ్య. దాసరి గారి దగ్గర అతను అసిస్టెంట్ డైరెక్టర్. అప్పుడు వేసాను వేషాలు, 3 వేషాలు. నేను డైరెక్టర్ అయిన తర్వాత ఒక వేషం వెళ్ళిపోయాను. నేను అడగలేదు అతన్ని, అతను నాకు ఇవ్వలేదు. అయితే ప్రతి కోడి రామకృష్ణ గారు ప్రతి సినిమా షూటింగ్కి నేను వెళ్ళేవాడిని. ఆయన పక్కన కూర్చేసుకుని దర్జాగా కూర్చుని వాళ్ళ రూమ్లో భోజనం, వాళ్ళ రూమ్లో పడుకునేవాడిని, అన్నీ చేసేవాడిని. కానీ నేను వేషం అడగలేదు, నాకు ఇవ్వలేదు. కానీ మీలాంటి అభిమాని ఉండడం ఆయన అదృష్టం. నిజంగా నాకు ఆనందం. ఇప్పుడు కోడి రామకృష్ణ గారు గొప్ప డైరెక్టర్ పేరు మీద చేస్తున్నానంటే నాకు ఆనందం. సరే, ఇంకోటి అండి, ఎవరికైనా అవార్డు తీసినప్పుడు కూడా అండి, అవార్డు ఎవరి పేరు మీద ఎత్తున్నారు, ఎవరి చేతితో ఎత్తున్నారు, ఈ రెండు ఇంపార్టెంట్ అండి. మరి ఈ సంవత్సరం ఎవరిని సెలెక్ట్ చేశారు సార్? ఈ సంవత్సరం ఇద్దరు లెజెండరీకి పద్మశ్రీ వచ్చిందండి. ఒకటి మురళీమోహన్ గారు, రెండు రాజేంద్ర ప్రసాద్ గారు. వీళ్ళిద్దరికీ అవార్డు అనౌన్స్ చేసిన వెంటనే, పద్మశ్రీ అనౌన్స్ చేసిన వెంటనే ఇంటికి వెళ్ళి వాళ్ళని గౌరవించి వచ్చాం. గురుగారు ఫస్ట్ టైం నేను సత్కారం చేస్తానంటే, కాదు మనకి అవార్డు అనౌన్స్ చేశారు తప్ప ఇంక ఇవ్వలేదు కదా, పద్మశ్రీ అవార్డు తీసుకోకుండా మన పద్మశ్రీ పేరు వేసుకోకూడదు, అనౌన్స్ చేసిన మాట నిజమే కానీ అయిన తర్వాత చేద్దాం అని అన్నారు. అయిందిగా మొన్న పద్మశ్రీ ఇద్దరికి ఇచ్చారు కాబట్టి నేను నిన్నే వెళ్ళి మురళీమోహన్ గారితో, రాజేంద్ర ప్రసాద్ గారితో మాట్లాడడం జరిగింది. ఆ రోజు ఇద్దరిని తీసుకొచ్చి ఘనంగా 23వ తారీఖున, అంటే ఒక అకేషను, మురళీమోహన్ గారికి వెరీ ప్రొడ్యూసరు, క్లోజ్ ఫ్రెండ్ ఆయన. ఎవరు? కోడి రామకృష్ణ గారు. రాజేంద్ర ప్రసాద్ గారు 5 సినిమాలు చేశారు, 5 సూపర్ హిట్లు చేశారు. బలి దంపతులు, నాగేశ్వరరావు, రాజేంద్ర ప్రసాద్, ఇలాగ 5 సినిమాలు చేశారు. 5 సినిమాలు కూడా ఆయన హిట్లు. కాబట్టి ఆయన ఇద్దరికి మేము కోడి రామకృష్ణ పేరు మీద ఘనంగా పద్మశ్రీ వచ్చిన సందర్భంగా సత్కారం చేస్తున్నాం. మీరు ఇన్ని పనులు, మంచి పనులు చేస్తున్నారు. సరే, మరి ఇంకో విషయం మాట్లాడుకుంటే, మీరు ఆ మధ్యకాలంలో 15 సినిమాలు అనౌన్స్ చేశారు. ఆగస్టు 15కి 15 సినిమాలు రిలీజ్ అన్నారు. అవును. ఏంటి అసలు దాని టాపిక్కే లేదు? టాపిక్ లేదండి, మీరు పట్టించుకోవట్లేదు అంతే. టాపిక్ ఉందండి. ఈ కోడి రామకృష్ణ రేపు 23వ తారీఖు అవార్డ్స్ ఫంక్షన్కి చీఫ్ గెస్ట్ మా కన్మూరి రఘురామకృష్ణరాజు గారు అండి, త్రిబుల్ ఆయన సభాధ్యక్షుడిగా, ఆయన చేతుల మీదుగా వీళ్ళిద్దరికీ మనం ఘనంగా సత్కరిస్తున్నాం. వీళ్ళకి కాకుండా ఒక 21 మంది సినిమాలో ఉన్న లెజెండరీస్కి సన్మానం చేస్తున్నాం. ఒక 14 మంది వివిధ శాఖల్లో, అంటే నాటక రంగం, కళారంగం, సేవారంగం, 3 రంగాలు ఉన్నాయి మాకు. అంటే కోడి రామకృష్ణ గారు ఈ మూడింటిలో కూడా విపరీతంగా పాల్గొనేవాడు. అందుకే నాటక రంగం నుంచి కొంతమందికి, సేవారంగం నుంచి కొంతమందికి, కళారంగం నుంచి కొంతమందికి కలిపి ఒక 14 మందికి అవి కూడా ఇస్తున్నాం. రేపు 23వ తారీఖు సుమారుగా 45-46 మందికి మనం అవార్డ్స్ ప్రకటించాం, వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీ ద్వారా అందరికీ చెప్తున్నాం, ఇదే అందరికీ ఆహ్వానం. 23వ తారీఖు ఖచ్చితంగా రండి. థ్యాంక్ యూ. మరి ఇప్పుడు ఓటీటీ కానీ ఏది బిజినెస్ జరగట్లే, శాటిలైట్లు కానీ, వీళ్ళు 15 సినిమాలు ఒకసారి, అంటే మీకు డబ్బుతో పని లేదా? మీరు ఇష్టమట్టు అదే మీ ఓన్గా రిలీజ్ చేసుకుంటారా? అంటే ఇప్పుడు చాలామంది ఈ పాయింట్లు వద్దామండి. మీరు అన్నట్టు డబ్బుతో పని లేదంటే, చాలామంది డబ్బు కోసం సినిమా తీస్తున్నారు. ఏ బిజినెస్ అవుతున్నాయా? అవి ఆడుతున్నాయా? ఆడలేదుగా. ఇవన్నీ తెలియక చేస్తున్నారు వాళ్ళు పాపం. నేను ఖచ్చితంగా నేనేం చేస్తున్నానో నాకు తెలుసు, డబ్బు వస్తుందో రాదో నాకు క్లారిటీగా తెలుసు. మళ్ళీ అలా అనుకున్నాను, ఇలా అనుకున్నాను, మిస్ఫైర్ అయింది అనే డ్రామాలు ఉండవు మనతోటి. మనం నెగిటివ్గా ఆలోచించి సినిమా తీస్తున్నాం. ఈ సినిమా ఆడకపోతే నా పరిస్థితి ఏంటి, నేను ఉంటానా పోతానా, లేదా డబ్బు ఉంటుందా పోద్దా, ఇలా ఎన్ని క్యాలిక్యులేట్ చేసిన ముందు నెగిటివ్గా ఆలోచించి సినిమా తీస్తాను. చాలామంది పాజిటివ్గా ఆలోచిస్తారు. మన దేవుడు కొబ్బరి కొట్టాం, పలానా క్లాప్ కొట్టాడు, పలానా అన్నపనుషుడిలో స్విచ్ ఆన్ చేసాం కాబట్టి సినిమా సూపర్ హిట్ అయిపోద్ది అని అనుకుంటారు అందరూ. మరి ఫ్లాప్ అయ్యి సినిమాలన్నింటికి ఫ్లాప్ అవడం కారణం ఆ సినిమా ఓపెన్ చేసిన వాళ్ళు, పూజ చేసిన వాళ్ళు కాదు. నీ సినిమాలో దమ్ము లేకపోయింది తప్ప, వాళ్ళు మంచి ఉద్దేశంతో మీకు ఆస్వాదించారు, మంచి ఉద్దేశంతో ఓపెన్ చేశారు వాళ్ళు. నేను మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుంది, ఓకే, సపోజ్ ఫ్లాప్ అవుతుంది, ఏంటి నా పరిస్థితి అని ఆలోచించుకుని, ఒక సినిమా ఫ్లాప్ అయితేనే కనుచూపు మేరలో మనుషులు కనపట్లేదు కదా. ఈ 15 సినిమాలు ఎందుకు చేస్తున్నానంటే, నిన్నే ఫేస్బుక్లో పెట్టా, నేను 2004లో ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మొదటి సంవత్సరం అనుకోకుండా 13 సినిమాలు తీసా ఒకే సంవత్సరంలో. అంటే 13 నెలల్లో 13 సినిమాలు తీసాం. అది మన సెన్సార్ బోర్డు వాళ్ళు మాకు సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. అది కూడా ఫేస్బుక్లో నిన్నే కనపడితే పెట్టాను నేను. అప్పుడు 13 తీసాం కాబట్టి 2005లో కొత్తగా వచ్చిన సంవత్సరం, ఇవాళ 2026కి వచ్చాం. అంటే నేను కూడా ఇండస్ట్రీకి వచ్చి సుమారుగా 20 ఇయర్స్ దాటుతుంది. ఇప్పుడు ఇంకొంచెం పెద్ద ప్రయోగం ఏం చేద్దాం అని నెమ్మదిగా ఒక్కో సినిమా తీసుకుంటాం, అది జనంలో ఉంటుంది, వేరే విషయం. భారత్ వరల్డ్ రికార్డ్స్ రికార్డు ఉంది. ఆ రికార్డ్స్ వాళ్ళకి సబ్మిట్ చేసి మేము మన ఆగస్టు 15వ తారీఖు 2025 సంవత్సరంలో 15 సినిమాలు సారథి స్టూడియో అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు దాని గురించి ఏం తలవట్లేదని అడిగారు మీరు. జనవరి 7వ తారీఖున 7 సినిమాలు ట్రైలర్స్ని రిలీజ్ చేశా ప్రసాద్ ల్యాబ్లో. అది చూడండి, ఉంది దాంట్లో. ఇప్పుడు రేపు మళ్ళీ ఆగస్టు 15 వస్తుంది. ఆగస్టు 15కి నేను ఖచ్చితంగా 15 సినిమాలు పూర్తి చేస్తాను. అయితే 15 సినిమాలు ఆగస్టు 15 లోపు నేను రిలీజ్ చేయను. ఎందుకు చేయనంటే, ఒక సినిమా తీయడం అంటే మీకు ఎన్ని పనులు ఉంటాయో తెలుసు మీకు. ఒక నెలల షూటింగ్, ఒక నెలల పోస్ట్ ప్రొడక్షన్, ఒక నెలల రిలీజ్ ప్లానింగ్, అంటే ఒక సినిమా 3 నెలలు పడుతుంది.
మరి 15 సినిమాలకి 15 నెలలు పట్టాలి. అది ఏకదాటిగా మనం ఒకే పని చేస్తున్నాం కాబట్టి రకరకాల పనులు జరుగుతున్నాయి, రకరకాల ప్రాసెస్లు ఉన్నాయి. ఇప్పటికీ 10 సినిమాల కాపీలు వచ్చినాయి. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి నా మనసులో ఇంకో మాట కూడా చెప్తా. ఈ 10 సినిమాల కాపీలు వచ్చినాయి, ఇంకో 5 సినిమాలు రకరకాల పొజిషన్లో ఉన్నాయి. అవి కూడా మీకు చెప్తాను. ఈ 15 సినిమాలు నేను ఖచ్చితంగా ఆగస్టు 15 100% పూర్తి చేయగలను. అది దాంట్లో డౌట్ ఏం లేదు. నో డౌట్. ఫైనాన్షియల్ ప్రాబ్లం మనకు అసలు లేదు. ఎందుకంటే మనం ఏం తీస్తున్నాం మన క్లారిటీ ఉంది, మనం ఏం పెడతాం క్లారిటీ ఉంది, ఏం బిజినెస్ అవుతుందో కూడా క్లారిటీ ఉంది. ఇప్పుడు నేను నా లైఫ్లో మళ్ళీ ఇంకోసారి అండర్లైన్ చెప్తున్నా, నేను ఇంతవరకు ఎవరి దగ్గర ఫైనాన్స్ తీసుకుని కానీ పార్ట్నర్షిప్ చేసి కానీ నేను సినిమా తీయలా, భవిష్యత్తులో కూడా తీను. అంటే నాకున్న డబ్బుతో తెస్తా అంటే నీకు అంత గర్వమా, నీకు అంత డబ్బు ఉందా అనొచ్చు. నాకు ఉన్న పరిమితుల్లో ఉన్న వనరులతో చేస్తా. 100 కోట్లు 50 కోట్లు చేయాల్సిన అవసరం లేదు కదా. నాకున్న పరిమితి ఎంత ఉందో, నాకు వనరులు ఎంత ఉన్నాయి, దాంట్లో నేను సినిమా చేయగలను. ఇప్పుడు ఈ పెద్ద సినిమాలు తీసే వాళ్ళు అందరూ బాగా బలిస్తేస్తున్నట్టు మీ అభిప్రాయం? ప్రతి బలిసి కాదు, ఫైనాన్షియల్గా వాళ్ళకి పార్ట్నర్స్ ఉంటారు, ఫైనాన్స్ ఉంటారు. బలిసి వాళ్ళు తిట్టకూడదు కానీ మనం కాదండి. ఇప్పుడు నిన్న నాగబంధం సినిమా రిలీజ్ అయిందండి. అది ఎంత అయింది సినిమాకి? వాళ్ళు 70 కోట్లు అయింది అంటున్నారు, 100 కోట్లు అయింది అంటున్నారు. నిజం, అది బదులు మనకు అనవసరం విషయం అది. మరి ఏమైంది సినిమా? నేను ప్రతి ఒడు జనరల్గా ఈ సినిమా ఆడతా అందరూ చెప్పగలరు. ఏ సినిమా ఆడితే ఎవరు చెప్పలేడు, నేను చెప్పగలను. నేను ఈ సినిమా నాగబంధం సినిమా గురించి ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఈ సినిమా డెఫినెట్గా ఆడుతుంది అని. ఎందుకు ఆడుతుంది అంటే సెంటిమెంట్ ఏంటంటే, పాము మీద సినిమా తీసింది ఏది కూడా ఫెయిల్ అవ్వలేదు, నెంబర్ 1. నెంబర్ 2, ఈ సినిమా కథ నాకు తెలుసు. దీన్ని వర్చువల్ గ్రాఫిక్స్ అనే సిస్టంలో మేము కూడా చేద్దామని వాళ్ళతో టైప్ అయ్యాం. మేము వర్చువల్ గ్రాఫిక్స్ సిస్టంలో చేద్దామని అనుకోకుండా జరగలేదు, వాళ్ళు వేరే విధంగా చేశారు అది. అందుకు నాకు కథ తెలుసు, క్యాస్టింగ్ తెలుసు, బడ్జెట్ తెలుసు, నాకు ఆయన డైరెక్టర్ బాగా తెలుసు, అలాగే వాసు గారికి బాగా తెలుసు. ఈ సినిమా డెఫినెట్గా ఆడుతుందని నేను 100% నమ్మాను. నేను సినిమా చూసి కాదు, చూడకుండా నమ్మాను. అయితే ఆ సినిమా ఏమైందో మీ అందరికీ తెలుసు, దాని గురించి మనం కామెంట్ చేయగల. అయితే నేను అనౌన్స్ చేశారు 2+1 ఆఫర్ అని. 2 టికెట్లు కొంటే 1 టికెట్ ఫ్రీ అని పెట్టారు. ఒకటి అంటే నాగబంధం సినిమా చాలా 60-70 కోట్ల పైనే ఉంటుంది. నాకు 100 కోట్లు అన్నారు కానీ ఏమో తెలియదు, కానీ ఎంతో కొంత ఖచ్చితంగా పెద్ద బడ్జెట్ సినిమా ఇది. ఎందుకు ఫెయిల్ అయింది మరి? అటు మీలాంటి వాళ్ళు ఇంత ఎడ్యుకేట్ చేస్తున్నా కూడా వీళ్ళు ఎందుకు వింటలేదంటారు సినిమాలు? అంటే కొత్త వాళ్ళు రావడం వల్ల, లేదంటే వాళ్ళకి ఇప్పుడు ఓవర్ కాన్ఫిడెన్సా? అభిషేక్ నామా వాళ్ళని వినక్కలేదు మనకి, ఎందుకంటే వాళ్ళు సీనియర్లు మనకంటే. వాళ్ళు ఇట్లు పిలాపులు కష్టాలు సుఖాలు అన్నీ తెలిసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు గొడవ లేదు మనకి. ఈ కొత్త వాళ్ళు మనం ఎడ్యుకేట్ చేద్దాం ట్రై చేస్తున్నాం. వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే అతనికి ఏం తెలుసులే, మనకి తెలియదండి మాత్రం అనుకుంటాడు. చిన్నప్పుడు మీ నాన్నగారు మిమ్మల్ని చేయబడి దారి చూపిస్తే వెళ్ళారు మీరు, పెద్ద ఏందో తక్కువ మా తెలియదా దారి అని మీరు వెళ్ళిపోతారు. మీరు కింద పడితే తెలుస్తుంది దారి ఏటో ఉందా లేదో అనే విషయం. అలాగే చిన్నప్పుడు సిగరెట్ కాల్చడం తప్పురా అని మీరు మీ పిల్లలకు చెప్పుంటారు, లేదా మీ ఫాదర్ మీకు చెప్పుంటారు. మీరు వినరు, అప్పుడు చేదస్తూ అనుకుంటారు. మీ పిల్లడు సిగరెట్ కాలితే మీకు తెలుస్తుంది పెయిన్ ఏంటో. అరే మా నాన్న అప్పుడు ఎందుకు బాధపడ్డా అని మీరు ఫీల్ అవుతారు. అలాగే ఇప్పుడు ఎవరికైనా ఒక దెబ్బ తగిలితేనే కానీ బుద్ధి రాదు, దెబ్బ తగిలితేనే కానీ వాళ్ళకి జ్ఞానోదయం అవ్వదు. అయితే ఇప్పుడు ఈ ప్రతి సినిమాకి కూడా ఒక మినిమం బడ్జెట్ ఉంటుంది, మ్యాక్సిమం బడ్జెట్ ఉంటుందండి. నిన్న ఆబ్సెన్సీ అనే సినిమా వచ్చింది, అది 40 కోట్లు తీశారండి ఇంగ్లీష్లో. ఆ సినిమా 2400 కోట్లు చేసిందంటండి ఇంగ్లీష్లో. తెలుసా మీకు? చేసిందంటండి. ఈ విషయం నాకు నిజంగా ఐడియా లేదు. నాకు రామ్ గోపాల్ గారు ఫోన్ చేసి ఏమైనా పలానా సినిమా చూసావా నువ్వు అని అడిగారు. ఆబ్సెన్సీ అనే సినిమా. ఆబ్సెన్సీ అంటే మూజీ అని అర్థం. అంటే నేను చూడలేస్తారన్న. అదేంటి అన్ని విషయాల్లో అప్డేట్లో ఉంటావు కదా, మరి ఆ సినిమా ఎందుకు చూడలేదు నువ్వు? దానికి చాలా ఇష్టం ఉంది అన్నాడు. అర్జెంట్గా చూడన్నారు. నేను వెళ్ళి రాఘవేంద్రరావు థియేటర్లో సినిమా చూసి సాయంత్రం మెసేజ్ పెట్టా, సినిమా గొప్పగా ఏమి లేదండి, కానీ మీరు అన్నట్టు హిట్ అయింది కాబట్టి దాని గురించి డిస్కస్ చేయడం తప్పండి. ఈ సినిమా మనం గతంలో తీసాం సార్ అన్న. మనకి గుర్తొచ్చింది, అప్పుడు బుద్ధి వచ్చిందని అడిగారు. అవునండి, మనం 12 సంవత్సరాల క్రితం ఐస్ క్రీమ్ అనే సినిమా సేమ్ కాన్సెప్ట్లో తీసేవాడు మనం. అది ఇప్పుడు వాళ్ళు తీశారండి. అంటే వాళ్ళు మన దగ్గర కాపీ కొట్టారని అన్నాం, కానీ ఆయన ఎక్కడ కాపీ కొట్టాడు, ఈయన ఎక్కడ కాపీ కొట్టారు వీళ్ళు. మొత్తం మీద ఆ సినిమా ఆ పాయింట్ సబ్జెక్ట్ అనమాట. అది ఒక ఇంట్లోనే జరిగే కథ అనమాట. నేనేం చెప్పానంటే, ఆయన ఏం చెప్పారంటే, కాదు హిట్ అయ్యింది అంటే దాని కారణం ఎక్కడో ఏదో ఉంది, అది మనం పట్టుకోవాలి. చాలామంది రీమేకులన్నీ కాపీలు కొడతారు కదా, ఎందుకు ఆడవు ఆ సినిమాలన్నీ? ఆడు ఏది హిట్ అయిందో ఫార్ములా ఉందో అది పట్టుకోవట్లేదు. ఆ కథను దుబ్బెత్తి కాదు, కథ దుబ్బక్కల, అది గొప్ప కథ కూడా కాదు, ఏమి కాదు. ఒక అమ్మాయి మీద హీరో మోజు పడతాడు, ఆ మోజుపడిన అమ్మాయిని వశపరుచుకుంటాడు ఇతను. ఇప్పుడు అదేమో ఆ అమ్మాయికి ఓవర్ మోజు వచ్చేసి ఆ అమ్మాయి ఈయన్ని ఇబ్బంది పెడుతుంది, ఫైనల్గా ఇద్దరు చచ్చిపోతారు. అది కథ. ఈ కథ చెప్పుకుంటే ఏమీ లేదు, కానీ ఆడు ఎక్కడో భయపెట్టాడు ప్రేక్షకుల్ని. ఆ భయపెడతాం వల్ల హిట్ అయింది సినిమా. అది ఎక్కడ భయపెట్టాడు, ఎలా భయపడ్డారు అని తెలుసుకుని నువ్వు సినిమా చేయన్నారు. సార్ మరి మీరే చేయొచ్చు కదా సార్ అన్న. లేదు నేను బాంబేలో ఉన్నాను, నేను ఇప్పుడు రాను, నాకు వేరే పెద్ద సినిమాలో బిజీగా ఉన్నాను, ఈ సినిమా నీకు సలహా ఇస్తాను, నువ్వు చేసుకో, నువ్వు సినిమా ఏమాత్రం బాగున్నా నీకు నేను ప్రమోట్ చేసి పెడతాను నువ్వు తీసిన తర్వాత అని చెప్పి నాకు హామీ ఇచ్చడం జరిగింది. ఇప్పుడు ఆ సినిమాని మేము ఇద్దరు డైరెక్టర్లతో 2 సినిమాలు చేస్తున్నాం. అదే ఒకే కథ 2 సినిమాలు అనుకోకండి, కాపీ కొన్ని సేమ్ కథ దొబ్బాం పాయింట్. ఆ పాయింట్ని మనం దొబ్బి లేదా అడాప్ట్ చేసుకుని లేదంటే దాన్ని క్రియేట్ చేసుకుని మనం 2 సినిమాలు తీస్తున్నాం.
2 సినిమా స్టార్ట్ చేస్తున్నాం, ఇద్దరు డైరెక్టర్లు. ఒకటేమో వైజాగ్ బ్యాక్డ్రాప్లో సీషోర్లో ఒక జరిగే కథ. ఇంకో కథ ఏంటంటే పగలేమో వాళ్ళు లవర్స్గా ఉంటారు, సాయంత్రం దగ్గరికి ఓవర్ ఎమోషన్ అయ్యి ఆ అమ్మాయిని ఏడిపించేస్తుంటుంది. అది అంటే పూర్వం కృష్ణవేణి సినిమా వచ్చింది, కృష్ణరాజు గారును బాణశ్రీను, ఇలాంటి పాయింటే. అలాగే మురళీమోహన్ గారును జయప్రద ఒక సినిమా చేశారు, ఇలాంటి పాయింటే. అంటే ఇవి వేరే సోషల్ చేశారు, ఇది హర్రర్ బ్యాక్డ్రాప్ సినిమా. కాబట్టి మనం ఈ 2 పాయింట్లని దొబ్బి మనం ఒక కథ రెడీ చేసి ఒక అద్భుతమైన సినిమా అద్భుతంగా తీద్దామని ప్రయత్నం చేస్తున్నాం. అది అద్భుతంగా తీయపోయినా మనకేం ఊడిది లేదు, ఏం అవ్వదు, ఏం జరగదు. రెండు అంటే అట్లీస్ట్ ఒక హిట్టోడిని ఫార్ములా మనం తీసుకుని ఎందుకు మనం హిట్ చేయడానికి ప్రయత్నం చేయట్లేదని ట్రై చేస్తాను. అది కూడా హిట్ అవ్వచ్చు, వేరే విషయం, చేస్తాను. అది దాని మ్యాటర్కి వస్తే ఇక్కడ మీరు ఎందాక అడిగారు, చెప్పండి. కొత్త ప్రొడ్యూసర్లు అవగాహన లేకుండా సినిమా ఇండస్ట్రీకి వచ్చి డబ్బు పోగొట్టుకుంటున్నారు. వీళ్ళు ఎడ్యుకేట్ చేయడం కోసం ఏంటంటే ప్రొడ్యూసర్ కౌన్సిల్లో, ఫిలిం ఛాంబర్లో ప్రతి సంవత్సరం ఈ నెలలో సపోజ్ జూన్ నెలలో ఒక 10 మంది చేరారనుకుంటే ప్రొడ్యూసర్లు కొత్తగాను, ఈ 10 మందిని కూర్చోబెట్టి మేము క్లాస్ పీకుతాం. ఎందుకు సినిమా తీస్తున్నావు, ఎలా తీస్తున్నావు, ఇలా తీయి అలా తీయి అని మా దామోదర్ ప్రసాద్ గారు, నేను, నక్క ఒక ఆయన ప్రొడ్యూసర్, మంచి సినిమాలు తీసిన ప్రొడ్యూసర్, శ్రీశైలం యాదవ్ గారు అల్లుడు, అంటే అతను కొంచెం మంచి ఇట్లు తీశాడు అతను. ఇలా ముగ్గురు కలిసి మేము 1 by 1 చెప్తూ ఉంటాం. ఎలా తీయాలి సినిమా, ఎందుకు తీయాలి, అసలు అజెండా ఏంటి, మీకు మీరు సినిమా తీసి డబ్బు సంపాదిద్దాం అనుకుంటే రాకండి, అయినా మీరు రావద్దని మీరు వస్తారు కూడా రండి. వస్తే ఏం చేస్తారంటే మనం సినిమా ఫ్లాప్ అయితే మనం ఏమవుతాం ఆలోచించుకుని జాగ్రత్తగా ఖర్చుపెట్టి చేయండి. మీకేమైనా ఇబ్బందులు ఉంటే రెగ్యులర్గా మేము ప్రొడ్యూస్ కౌన్సిల్ ఉంటాం కాబట్టి మీరు వస్తే మీకు ఏం సలహా చెప్తాం. మీకైనా టెక్నీషియన్ ఇబ్బంది పెట్టాడు, ఓ డైరెక్టర్ ఇబ్బంది పెట్టాడు, అగ్రిమెంట్స్ రాసుకుంటే మేము వాటికైనా పరిష్కారం కూడా మీకు హెల్ప్ చేస్తాం. ఎందుకంటే బికాజ్ ఆఫ్ మీరు ఆ మెంబర్ మా ఫ్యామిలీ మెంబర్లు అంటాడు కదా, మా ఛాంబర్లో మెంబర్ అంటే మాకు ఉపయోగపడే మెంబర్ కదా, అందుకని మేము వాళ్ళకి ఇలాగ ఎడ్యుకేట్ చేస్తున్నాం. అయినా ఎవరు వింటలేదు. ఇటీవల కాలంలో మాకు తెలిసిన శివాల ప్రభాకర్ మా డైరెక్టర్ ఉన్నాడు. అతను గతంలో నేను విక్రమ్ హీరోగా సినిమా తీశాడు, నేను ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ను. విక్రమ్ ఊహ, ఆ సినిమా పేరు ఊహ, సినిమా పేరు. ఆ డైరెక్టర్కి ఒక ప్రొడ్యూసర్ ని ప్లాన్ చేసుకున్నాడు, కథ చెప్పాడు, ఒప్పించుకున్నాడు. ఆ సినిమా పేరు అమ్మ నాకు ఆ అబ్బాయి కావాలి. ఆ సినిమాని ఆ ప్రొడ్యూసర్ తీశారు. తీస్తే నాకు వచ్చి రే బావా, మేము క్లాస్మేట్స్ చిన్నప్పటి నుంచి, బావా ఆ సినిమాకి ఏదైనా కొంచెం హెల్ప్ చేయరా, సపోర్ట్ చేయరా అంటే నేను తప్పనిసరి చేద్దాంలే, మేము ఏం కావాలి చేద్దామని చెప్పంటే ఆ ప్రొడ్యూసర్ దగ్గరికి, ఆ ప్రొడ్యూసర్ నాకు ఫోన్ చేసేవాడు. ఫోన్ చేసి రామకృష్ణ గారు మీ నాకు బాగా తెలుసు, నేను అప్పుడు మీ కౌన్సిల్ మీటింగ్లో నేను మీ నెంబర్ కూడా తీసుకున్నాను, నేనే ప్రొడ్యూసర్ నా సినిమాకి అంది ఆవిడ. ఓ అని షాక్ తిన్నాం. ఆవిడ అప్పుడే పరిచయం. ఆవిడ చాలా ఫ్యాషన్గా ఒక 4-5 కోట్లు పెట్టి మంచి సినిమా తీశారు, అమ్మ నాకు ఆ అబ్బాయి కావాలని. ఆ సినిమాకి ఫుల్గా మనం సపోర్ట్ చేసాం. సపోర్ట్ మీన్స్ సలహాలే, నేను షూటింగ్ వెళ్ళను, నేనేమి వాళ్ళకేమి ఏలు పెట్టను. ఎవరో సపోజ్ రావు రమేష్ గారు కావాలి, మాట్లాడి పెట్టాం. రాజీవ్ కనకాలు కావాలి, మాట్లాడి పెట్టాం. సుమన్ గారు కావాలి, మాట్లాడి పెట్టాం. సత్యకృష్ణ గారు కావాలి, మాట్లాడి పెట్టాం. ఒక కెమెరామెన్ మహి కావాలి, మాట్లాడి పెట్టాం. ఎందుకు మాట్లాడి వీళ్ళందరూ మనకు తెలిసిన వాళ్ళు, మనం వాళ్ళ వెనకాల ఉన్నామంటే వాళ్ళు కూడా ధైర్యంగా ఉంటారు. సినిమా తీస్తుంటూ వస్తే ఖచ్చితంగా తీయడం, రిలీజ్ చేయడం కూడా ఈజీగా జరుగుద్ది. డబ్బు వస్తుందా రాదా, బిజినెస్ అవుద్దా లేదా, ఇటు అవుద్దా లేదా అనే విషయం నాకు తెలియదు. నేను సినిమా కూడా చూడలేదు. వాళ్ళే తీసుకున్నారు, వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళ కథ నమ్ముకుని చేసుకున్నారు వాళ్ళు. ఆ సినిమా రేపు జూలై 31 రిలీజ్ చేస్తున్నారు. ఆ సినిమాకి ఫుల్గా మనం బ్యాక్గ్రౌండ్ ఉన్నాం. ఆ సినిమాకి ఆ ప్రొడ్యూసర్ని మనం కాపాడటం కోసం, అంటే ఆవిడని ఎవరు మోసం చేయకుండా, ఆవిడని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండటం కోసం మనం ఉన్నాం. ఆవిడ చాలా మంచి ఆవిడ పాపం ఎంత అంటే మనం అంటే ఎంత నమ్మకం అంత నమ్మకం. సార్ ఇప్పుడు సినిమా గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు వచ్చే సినిమా లెనిన్, ఏం చెప్తారు లెనిన్ గురించి? అంటే అఖిల్కి ముందు నుంచి హిట్ లేదు, సరైన హిట్ లేదు. సినిమా నిర్మాతలు అంటారా విపరీతంగా కోట్లు పెట్టి తీసేస్తున్నారు ఆయనతో, అలాగే లాస్ అవుతున్నారు. ఇందుకు వల్ల జరుగుతుంది, ఎందుకు లేదు. ఇంకోటి ఏంటంటే ఇందుకు ఈ రోజుల్లో ఎవరు సినిమాలు కొనట్లేదు, ఓటీటీలు బిజినెస్ అవ్వట్లేదు, థియేటర్ రిలీజ్ అంత కరెక్ట్గా ఎందుకు లేదు, శాటిలైట్లు కానీ. ఈ లెనిన్ అనే సినిమాకి నాకు కనబడిన చిన్న తప్పులు 2 ఉన్నాయండి. టైటిల్ కరెక్ట్ కాదనుకుంటున్నాను. లెనిన్ అంటే అది ఏదో మార్కేజ్ ఉన్న సినిమాయో ఏదో అని అనుకుంటున్నారు బయట. రెండోది హీరోకి ఉండవలసిన టైటిల్ అది కాదు అని నా ఉద్దేశం. ఇక సినిమా గురించి మీరు అన్నట్టుగా నాగ చైతన్య కంటే అఖిలే అందంగా ఉంటాడు, బాగుంటాడు, మంచి పెర్ఫార్మెన్స్, మంచి బిహేవియర్, ఆ ఫ్యామిలీలో మంచి అబ్బాయి. ఇంకో అబ్బాయి చెడ్డ అబ్బాయిని కాదు, కంటే అతను 90 మార్కులకి అతను 100 మార్కులు వేయచ్చు. అమల్ గారు కానీ నాగార్జున గారు కానీ పాపం వాళ్ళని చాలా బాగా బ్యాకింగ్ ఉందంటే కదా, అనపనుషుడి బ్యాకింగ్ అంటేను. వాళ్ళు మొదటి సినిమా వినాయక్ గారు డైరెక్షన్ చేశారు, అది ఎందుకు ఆడలేదు. మరి సినిమా చూస్తే చాలా గ్రాండ్గా ఉంది, చాలా అద్భుతంగా ఉంది సినిమా. అది నేను కూడా చూశాను సినిమా, చాలా బ్రహ్మాండం కథ, అది మంచి కథ, ఆడలేదు. రెండోది సురేంద్ర డైరెక్షన్లో సినిమా చేశారు, దాంట్లో అయితే విపరీతంగా ఒకే ఒక డిస్ట్రిబ్యూటరు ఆంధ్రప్రదేశ్ మొత్తం కొనేశాడు. 60 కోట్లకు 50 కోట్లకు గుర్తులేదు కానీ నాకు కోట్ల మీద కొనేశాడు మొత్తం అంతా. ఒక్క దెబ్బకి, ఆయన పేరు సతీష్ అని వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ అంట, ఒక్క దెబ్బకి అతను
ఎక్కడికో వెళ్ళిపోయాడు ఆ. ఒకే ఒక సినిమా దెబ్బకి. ఉమ్. అదే మన ప్రొడ్యూసర్గా సినిమా తీస్తే 50 ఫ్లాపులు వచ్చినా మనం ఇలా ఉన్నాం. ఉమ్. నేను 114 ఫ్లాపులు తీసా, అయినా ఉంగరాలు డిస్టర్బెన్స్ అవ్వలేదు మనకి. అతను ఒక్క సినిమా కొనుక్కున్నందుకు అయిపోయాడు ఆయన. అతను వైజాగ్లో ఒక ఎగ్జిబిటరు, ఒక డిస్ట్రిబ్యూటరు, ఒక మంచి హిట్ సినిమాలు చేస్తే అన్న ఫేమస్ ఉన్నవాడు, క్యాలిక్యులేటెడ్ డిస్ట్రిబ్యూటర్. అది చాలా ఆశ్చర్యంగా బాధాకరమైన విషయం. ఆ సినిమా దెబ్బకి మొత్తం అయిపోయాడు. ఇప్పుడు ఈ లెనిన్ అనే సినిమా అన్నపూర్ణేశ్వరుడు బ్యాకింగ్, మన అబ్బాయి స్టేజ్ మీద చాలా కళ్ళనీళ్ళు వచ్చి మాట్లాడాడు. ఇంతకుమించి నేను ఎక్కువ మాట్లాడను, సినిమా రిలీజ్ అయిన తర్వాతే మాడతాను అని. అంటే ఆ అబ్బాయి చాలా ఎమోషన్ అయ్యాడు. నేనైతే 100% సినిమా ఆడాలని కోరుకుంటున్నాను. అతను నమ్మి ఎందుకు అంత డబ్బులు పెట్టి సినిమాలు తీస్తున్నారండి? అతనికి ఇట్లు లేకపోయినా కూడా. అంటే ఏంటంటే ఒకటి నాగార్జున గారు అబ్బాయి, ఒకటి అన్నపూర్ణ స్టూడియో బ్యాకింగ్ ఉంది. ఇప్పుడు పెద్ద హీరో ఇప్పుడు రామ్ చరణ్ ఆ సినిమా ఇన్ని కోట్లు చేసింది, ఈ అబ్బాయి సినిమా ఇన్ని కోట్లు చేసింది కాబట్టి, బన్నీ సినిమా ఇన్ని కోట్లు చేసింది కాబట్టి ఈ సినిమా ఇన్ని కోట్లు చేయదు అనే ఉద్దేశంతో చేస్తున్నారు. అయితే మీరు అన్నట్టు దానికి ఒక కొలమానం ఎదరుంది. ఎదరు సినిమాలనే కదా. మొదటి సినిమా తీసింది ప్రముఖ డిస్ట్రిబ్యూటరు నితిన్ గారి ఫాదరు, తెలుసుగా మీకు. రెండో సినిమా చేసింది సురేందర్ రెడ్డి గారు డైరెక్టర్. వాళ్ళిద్దరు కూడా అన్ని బ్యాక్ ఉన్నవాళ్ళు కదా, అందరూ కొంచెం వాల్యుబుల్స్ అని ఉన్నవాళ్ళే. అంటే సామాన్యమైన హీరోకి అయితే ఈ అవకాశం లేదు, ఇంకా ఆవిడ ఒక సినిమాతో వెళ్ళిపోవడమే. మరి ఇంకేముంది, అంతే కదా. మరి అది కిరణ్ పూర్వం లాంటి పాపం కష్టపడి 2 సార్లు ఫెయిల్ అయినా 3 సార్లు సక్సెస్ అయ్యి మళ్ళీ అతను నిలదొక్కున్నాడు. అంటే తండ్రులు స్ట్రాంగ్ గానే ఉంటేనే ఈ సినిమాలు తీస్తారు, ఎవరైనా డబ్బు పెట్టి. కొత్తవాడు కూడా మళ్ళీ ఎన్ని ఫ్లాప్లు వచ్చినా కూడా. మరి అంతేగా. మరి ఇప్పుడు అబ్బాయి నిలబెట్టుకుని కోసం ఏం చేయాలి వాళ్ళు? వాళ్ళ పిల్లల్ని ఎఫ్డీఐ మరి ఆ ప్రొడ్యూసర్ లాసుల్లో ఇలా ఫాదర్లు ఎవరు కదండి. ఎందుకు ఇస్తారు? మీ ప్రొడ్యూసర్ గోకుని వెళ్తే ఆయన చేస్తారు. ఇప్పుడు నేను నాగార్జున గారు ఎవరన్నా రమ్మన్నారు ఏంటి, మీరు వచ్చి సినిమా తీయని అన్నారు ఏంటి? మీకు ఇష్టమే మీరు గోక్కుని వెళ్తే తప్ప వాళ్ళు ఎందుకు గోక్కుంటారు వాళ్ళు? అయితే వాళ్ళు తీసుకోవాలి కదా సినిమా. మీరు ఆలోచించింది ఏంటంటే వాళ్ళు తీసుకోవాలి కదా, మీరేం తీస్తున్నారో అడగాలి మీరు. ఇప్పుడు ఫస్ట్ సినిమా వెంకటేష్ బాబు సినిమా ఎవరు తీశారు? నాయుడు గారు తీశారు. అవును, తెలుసా మీకు? పాండవులు, అది కలియుగ పాండవులు. అలాగే నాగార్జున సినిమా ఎవరు తీశారు? విక్రమ్ అనే సినిమా అన్నపూర్ణ స్టూడియోలు తీశారు, అవునా? అలాగే బాబు మోహన్ కొడుకు సినిమా, ఎంఎస్ నారాయణ కొడుకు సినిమా, లేకపోతే రాఘవేంద్రరావు గారు వాళ్ళ అబ్బాయిని పెట్టి సినిమా తీశారు. దాసనారాయణ వాళ్ళ అబ్బాయిని పెట్టి ఆయనే సినిమా తీశారు. ఎవరు కొడుకులను పరిచయం చేయాలంటే వాళ్ళే సినిమాలు తీసుకున్నారు అందరూ. ఒకసారి పరిచయం చేసి తర్వాత జనం మీదకి వదిలినాం అనే ఉద్దేశంతో. ఇప్పుడు వీళ్ళు బయట వచ్చి సినిమా తీశారు, అది అక్కడ ఫెయిల్యూర్ కారణం. వాళ్ళే నాగార్జున గారు సినిమా తీయమని ఎవరిని అడగలేదుగా సార్. మరి ఇప్పుడు ఇంత డబ్బు పెట్టి సినిమా తీస్తున్నారు, మరి ఓటీటీలు ఎవరు సరిగా కొనుక్కోవట్లే, అలాగే శాటిలైట్ అవ్వట్లే, అలాగే థియేటర్కల్ రిలీజ్ కూడా అంతగా కరెక్ట్గా లేదు. ఏంటి దీనికి పరిష్కారం? ఎందుకు అవ్వట్లేదు ఇది? ఇప్పుడు పరిష్కారం ఏంటంటే, ఇప్పుడు పాత నిర్మాతలు చాలామంది ఉన్నారు, తెలుసుగా మీకు. సపోజు టీ కృష్ణ గారితో చాలా సినిమా తీశారు, పోకూరి బాబురావు గారు అని. ఆయన టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్. ఆయన పేరు ఎందుకు చెప్తున్నాను, ఆయన మీకు ఎలా గుర్తొచ్చాడు అనకండి. వీళ్ళందరూ సినిమాని ప్రేమించి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్లు వీళ్ళందరూ సినిమాలు తీయట్లా. ఎందుకని? ఈ పోటీ తట్టుకోలేకే. నల్లమల బుజ్జి గారు ఉన్నారు, మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసరు, డాషింగ్ అండ్ డేరింగ్ డబ్బు ఉన్న ప్రొడ్యూసరు. వాళ్ళు ఎందుకు సినిమా తీయట్లేదు? అలాగా ఠాగూర్ మధు గారు, లేదా ఇలా 10 మంది పేర్లు ఉన్నారు. ఈ 10 మంది రెగ్యులర్ సినిమాలు తీసేవాళ్ళు. వీళ్ళు ఎందుకు బ్యాక్అవుట్ అవుతున్నారంటే, ఈ బడ్జెట్లకి ఈ ఉన్న కాంపిటేటివ్లో మార్కెట్లో బిజినెస్కి శాలబిలిటీకి సంబంధం లేదనే ఉద్దేశంతో వాళ్ళు కొంచెం కాముగా ఉన్నారు. వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు, సడన్గా బయటకు వస్తారు వాళ్ళు. మిగతా వాళ్ళు ఏంటంటే కొత్తగా వచ్చిన ప్రొడ్యూసర్లకు ఉత్సాహం ఉత్తేజం ఎక్కువ ఉంటుంది కాబట్టి, అది రియల్ ఎస్టేట్ డబ్బు లేకపోతే పొలిటికల్ డబ్బు ఏదో ఉంటుంది కాబట్టి వీళ్ళు సినిమాలు తీస్తున్నారు. నేను అనుకోండి, మీరు అనుకోండి, మనం ఏంటంటే ఇక్కడే పాతిపోయినాం కాబట్టి ఏదో ఇప్పుడు కాదు రేపు కొడతాం, రేపు ఇల్లుండి కొడతాం హిట్ అని తీస్తున్నాం. ఇటు కొట్టమని మనకు కూడా తెలుసు. తీయపోయినా మనం సరే ఇప్పుడు ఎలా ఇటు కొట్టడం, ఎలా సేఫ్ అవ్వాలి, సెకండ్ ఆలోచన. ఆ సినిమా తీయడం మానేచ్చు కదా మీరు అనొచ్చు. మనకి వేరే వ్యవహారం లేదు. సాయంత్రం సాయంత్రం అయితే మంది వస్తారు, కొంతమంది ఏమో లేకపోతే పేకెడతారు, కొంతమంది ఇంకో చోటుకి వెళ్తారు కదా. మనకి ఏ పిచ్చి లేదు, ఇది ఒకటే పిచ్చి. సినిమా మీద పొగడదాం, సినిమా మీద రాబడదాం అనే ఆలోచనతో ఆ పనిలో ఉన్నాం. అందువల్ల దీన్ని వదిలి వెళ్ళలేకపోతున్నాం. ఇదే డబ్బు నేను రియల్ ఎస్టేట్లో పెట్టిన బొళ్ళు వచ్చి నాకు పెట్టట్లేదు. ఇది మనకి దాన్ని ఏమంటారంటే కెమెరా లైట్లు మన కళ్ళలో పడిపోతే నిద్రట్టదు మనకి, అందువల్ల ఎఫెక్ట్ అది, లైటింగ్ ఎఫెక్ట్ అది. సినిమా వ్యాపారానికి మంచి రోజులు ఎప్పుడు వస్తాయంటారు? సినిమా ఇప్పుడు మంచి రోజులు ఉన్నాయి సార్. మా కళ్ళు నెత్తి మీద కాకుండా కళ్ళ కింద పెట్టి చూస్తే మంచి రోజులు ఉన్నాయి. నేను ఫ్లాప్ అయితే సినిమా ఎలా తీస్తున్నాను చెప్పండి సార్, బయట వాళ్ళతో వదిలేయండి. ఫ్లాప్ అని తెలిసి ఎందుకు తీస్తున్నాను సినిమా, ఎలా తీస్తున్నాను సినిమా? మీరు విడిగా బడ్జెట్లో లెక్క వేసుకుని జాగ్రత్త చేస్తే, నేను ఇక్కడ నా డబ్బు 100 సార్లు తెచ్చాను. నేను డబ్బు నేను ఒకసారి తెచ్చిన డబ్బుని రొటేషన్ చేస్తున్నాను. నేను 100 సార్లు 100 చోట్ల తేలేదు. నాకు ఎవడో అప్పిస్తాడా, ఎవడో ఫైనాన్స్ చేస్తాడా, ఎవడో పార్ట్నర్ చేస్తాను ఇప్పుడు చూడను, చేయను కూడా వాళ్ళతోటి. ఎందుకంటే పోయేదానికి మీరు పార్ట్నర్స్ ఎందుకు, నాకు అవసరం లేదు. ఇంకోటి, నిజంగా నేను సినిమా తీస్తే నాకు 10 కోట్లు లాభం వస్తుంది అనుకుంటే మీరు ఎందుకు పార్ట్నరు? నేను తెచ్చుకోకుండా డబ్బు నా దగ్గర ఉంది కదా. ఈ పార్ట్నర్షిప్ చేసేవాళ్ళు ఏంటంటే, సరే మన బడ్డీని మన మీద కాకుండా ఆడింది కూడా కొంచెం ఎంతో పడద్దని తీసుకుంటారు వాళ్ళు. అంటే అలా నేను కామెంట్ చేయట్లేదు. నా వైపు అయితే నా లాజిక్ అది. మన కష్టం సుఖం మనమే చేసుకుందాం, మన సినిమా తీయగలం, రిలీజ్ చేయగలం. ఎందాక మీరు అన్నారు ఏంటి, సినిమా రిలీజ్ చేయడం చాలా కష్టంగా ఉంది కదా అని. మరి తెలుసు కదా మీకు ఎందుకు తీస్తున్నారు సినిమా? నాకు తెలిసి తీస్తాను.
మరి మీరు తెలుసుకోవాలి కదా, కొత్తగా మీరు నిర్మాతగా ఇండస్ట్రీకి వచ్చారు. వచ్చే ముందు ఒక్కసారి ఇంతకుముందు ఏ సినిమా రిలీజ్ అయింది, దాని బిజినెస్ ఎంత అయింది, ఎంత వచ్చింది, ఎంత పోయింది తెలుసుకుని మీరు తీయాలి కదా. మీరు సడన్గా ఫ్లైట్ దిగి ఓపెన్ చేసి ఆఫీసు గ్రాండ్గా రిలీజ్ చేసి ఓపెన్ చేసి సినిమా తీసేది ఏంటి ఉపయోగం? మీకు ఎంతవరకు ఎందుకు? మన ఏషియన్ ఫిల్మ్స్ కూడా సినిమా తీశారు 12 కోట్లు పెట్టి. ప్రేమ మీద ఉంటుంది సినిమా. అతను హీరో కూడా కోర్టులో ఉన్న హీరో అని సినిమాలో 12 కోట్లు పెట్టి తీశారు. అది వాళ్ళే తెలుసు మీకు. అంటే నేను పేరు ఎందుకు చెప్పానంటే వాళ్ళని ఇన్సల్ట్ చేయడం కాదు. వాళ్ళకి ఓ డిస్ట్రిబ్యూషన్, ఒక ఎగ్జిబిషన్, ఓ థియేటర్లో ప్రొడక్షన్ అన్నింటిలో అనుభవం ఉంది వాళ్ళకి. అనుభవం ఉన్న వాళ్ళే ప్లాఫ్లు తీస్తే, అనుభవం లేని వాళ్ళు ఎందుకు తీరి ప్లాఫ్లు? సరే, సినిమాల మీద ఏ ప్రభావం ఎలా ఉందంటారు ఇప్పుడు? అంత ఏ అంటున్నారు? పాయింట్లోకి వచ్చారు. మా రామ్ గోపాల్ గారు భవిష్యత్తు ఏంటో ముందు చెప్పగలడు ఆయన. ఆయన ఒకసారి పూర్వం ఎప్పుడు మీకు 5D అనే కెమెరా వచ్చింది తెలుసుగా మీకు. 5D కెమెరాకి నేను బ్రాండ్ అంబాసిడర్ లాగా లేదా కంపెనీ వాళ్ళు ఈయన పెట్టుకున్నారా అన్నట్టుగా 5D గురించి ఆయన బోల్డ్ ప్రమోట్ చేశాడు ఆయన. దాంట్లో దొంగల ముఠాను సినిమా తీశారు. రవితేజ, మంచు లక్ష్మి వీళ్ళందరినీ పెట్టి ఒక సినిమా తీశారు. అంటే ఇలా తీయచ్చు సినిమా అని అయిపోయింది కదా. ఆ తర్వాత అంతకుముందు స్టడీ క్యామ్ కెమెరా చేశారు. స్టడీ క్యామ్ కెమెరా ఉంది అంతకుముందు కూడా, ఎవరు తెలియదు అది. ఈయన వచ్చిన తర్వాత స్టడీ క్యామ్ కెమెరా అనేది సేవలో వాడిన తర్వాత స్టడీ క్యామ్ కెమెరా ఒకటి ఉంది, ఇలా చేస్తుందా, అంత ఎఫెక్ట్స్ వస్తాయా అని చేశారు. ఆ పూర్వం మనం ఏదైనా ఒక డ్రోన్ షాట్ తీయాలంటే హెలికాప్టర్లో దీంట్లో తీసేవారు, టెక్నాలజీ లేకముందు. ఇప్పుడు డ్రోన్స్ వచ్చినాయి. డ్రోన్స్ వస్తే అసలు మీకు ఎక్కడి నుంచి అద్భుతంగా తీస్తున్నారు. అలాగా ఇప్పుడు 2026లో ఉన్నాం మనం. 2026లో బిగినింగ్లో ఏఐ టెక్నాలజీ ఉంది, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ. దీన్ని ముందు భవిష్యత్తు ఏం జరుగుద్దని ఊహించిన గ్రేట్ డైరెక్టర్ మా రామ్ గోపాల్ గారు. ఆయన ఊహించి ఆ సినిమా గురించి ఒక 2-3 ఇంటర్వ్యూలు ఇచ్చాడు. రాజా రవీంద్రకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు, అలాగా అమ్మాయి మన స్వప్న గారికి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు, ఇలా ఇంటర్వ్యూలు ఇచ్చాడు. నేను ఆయన శిష్యుని కాబట్టి నేను ఫాలో అవుతున్నా. ఇప్పుడు భారతదేశంలో తొలి ఏఐ సినిమా చాలామంది స్టార్ట్ చేశారు. రిలీజ్ చేసే మగోడు అనగానే నేను రిలీజ్ చేసే నేను చేస్తున్నాను. ఎమ్మకింకాడు అన్న సినిమా కాపీ వచ్చింది, నిన్నే కొంతమంది ప్రముఖులకు చూపించాం. దాంట్లో చిన్న చిన్న కరెక్షన్ ఉంటే చేస్తున్నాం. టోటల్గా ఏఐ టెక్నాలజీ అంటే భారతదేశంలో తొలి తెలుగు ఏఐ చిత్రంగా నేను ఒక వరల్డ్ రికార్డుకి నమోదు చేసుకున్న కోసం ప్రయత్నం అయింది. వాళ్ళు కూడా రేపు ఆగస్టు 25వ తారీఖున, ఆగస్టు 15వ తేదీన మనకి ఒక అవార్డు ఇస్తున్నారు తెలుగులో. అంతకుముందు కన్నడలో సినిమా వచ్చింది, అంతకుముందు హిందీలో సినిమా వచ్చింది. కాబట్టి నేను తెలుగు అని స్పష్టంగా ఎందుకు చెప్తున్నానంటే, తొలి తెలుగు ఏఐ టెక్నాలజీ తీసిన సినిమా సెన్సార్ అయిన సినిమా నాది. అది వస్తుంది త్వరలో. దాని పేరు యమకింకరుడు. అది ఒకటి. నేను ఈ టెక్నాలజీ మా బాస్ ఎప్పుడైతే చెప్పారో, ఈ చిన్న సినిమాని పడిపోతే చేస్తానా, లైట్ మ్యాన్ రేట్లు పెంచాడు, కెమెరామెన్ రేట్లు పెంచాడు, లొకేషన్ రేట్లు పెంచారు, ఈ సోదంతా ఉండదు నీకు. ఇంకా వితౌట్ డైరెక్టర్, ఓన్లీ క్రియేటర్, బ్రెయిన్ ఉన్న క్రియేటర్ పెట్టుకుంటే సినిమా తీసేయచ్చు అని నిరూపిస్తా సత్యనారాయణ అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. ఆయన నేను ఆయన ఫాలో అవుతాను కాబట్టి ఆయన టెక్నాలజీ తోటి నేను ఆల్రెడీ 5 సినిమాలు రన్నింగ్లో ఉన్నాయి. ఒక సినిమా మన కాపీ వచ్చింది చూసుకున్నాం, నిన్న ఓ సినిమా కాపీ వచ్చింది, అలాగే ఇంకో సినిమా షూటింగ్ అయిపోయింది, షూటింగ్ అది అయిపోయింది, ప్రొడక్షన్ అయిపోయింది. ఇలా ఒక 5 సినిమాలు రెడీ చేసి ఉంచా. ఈ 15 సినిమాల్లో ఒక 5 సినిమాలు ఉన్నాయి. నేను 15 సినిమాలు ఓపెన్ చేసిన రోజునే ఈ ఐడియా లేదు నాకు, ఈ 5 సినిమాలు లేవు. ఓపెన్ చేసిన తర్వాత ఈ 5 సినిమాలు వచ్చినాయి. మీకు ఆ 15 సినిమా టార్గెట్లో ఈ 5 సినిమాలు అన్నీ ఉన్నాయని చెప్పి మీకు సవినయంగా తెలియజేస్తున్నా. ఎవడైనా గర్వంగా చెప్తాను, నేను గర్వంగా చెప్పట్లేదు, సవినయంగా తెలియజేస్తున్నా. 5 ఏఐ సినిమాలు ఉన్నాయి. అతి త్వరలో ఆగస్టు 15 తర్వాత ఇవన్నీ ఒక కొలికి వచ్చిన తర్వాత నేను స్టార్ట్ చేస్తా సినిమా రిలీజ్ చేయడం. ఎందుకంటే ఇప్పుడు రిలీజ్ చేసాం అనుకోండి, ఒక పక్కన రిలీజు, ఒక పక్కన థియేటర్లో, ఒక పక్కన సెన్సారు, ఇవన్నీ చాలా తలకాయ నొప్పులు ఉంటాయి. 1 మ్యాన్ షో. నాకు 10 మంది డైరెక్టర్లు, 10 మంది కో-డైరెక్టర్లు లేరు, నేను ఒక్కడిని అనుకూలం చేసుకుంటున్నా. మీరు అందాక అడిగిన దాంట్లో ఇంకొక సాధకబాధకం ఏంటంటే, నిజమైన సాధకబాధకం ఏంటంటే, నాకు జరిగిన నా పెయిన్ ఏంటంటే, నేను సినిమాలు లాస్ట్ ఇయర్ ఆగస్టు 15th స్టార్ట్ చేసినప్పుడు బడ్జెట్ వేసుకుంటాం. షూటింగ్ ఎంత, కాస్ట్యూమ్స్ ఎంత, మేకప్ ఎంత, డైరెక్టర్కి ఎంత, హీరోకి ఎంత అని. నేను 15 సినిమాలు సుమన్ గారిని పెడతానని అనౌన్స్ చేశాను. ఇప్పుడు కూడా ఇంచుమించుగా సుమన్ గారిని 15 సినిమాలు పెట్టాం. అయితే అప్పుడు సెన్సార్కి నాకు 45,000 అయ్యేదండి. ఇప్పుడు సెన్సార్ వాళ్ళు 2,60,000 అవుతుంది సెన్సార్కి అండి. అనవసరంగా అనుకోకుండా ఈ 2 లక్షల రూపాయలు నా సెన్సార్ బడ్జెట్ పెరిగింది నాకు. అది నాకు కొత్తగా పెరిగిన బడ్జెట్, నష్టం వచ్చే బడ్జెట్, అది లాస్ వచ్చే బడ్జెట్ అది. అయితే ఈ సెన్సార్ మన చైర్మన్ గారు తెలుగు ఆయన, మన ప్రొడ్యూస్ కౌన్సిల్, మన గిల్డ్ వాళ్ళు అందరూ కలిసి ఒక ఛాంబర్లో మీటింగ్ పెట్టారు పిల్లర్ క్లబ్లో. ఆ మీటింగ్లో ఆయనకు నేను రికమెండేషన్ ఇచ్చాను. అయ్యా, సినిమాలు, చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు 2 రకాలు ఉంటాయి. పెద్ద సినిమా గురించి వాళ్ళు మాడుకున్నారు, అల్లు అరవింద్ గారు వీళ్ళందరూ మాడుకున్నారు, వాళ్ళ గురించి నేను మాట్లాడండి. చిన్న సినిమాల గురించి రిప్రజెంటేటివ్గా చెప్తున్నాను. చిన్న సినిమాకి ఈవేళ థియేటర్లు దొరుకుతున్నాయి, ప్రతి ఒక్కటి థియేటర్ దొరకట్లేదు అంటారు, అబద్ధం, దొరుకుతున్నాయి. వేస్తే తీస్తున్నారు. మనిషి అయితే మ్యాటింగ్ జనం ఉంటలా. నెంబర్ 2 శాటిలైట్ కొంటలా. నెంబర్ 2 మీరు చెప్పిన ఓటీటీ కొంటలా. ఏది బిజినెస్ లేదు, అయినా మేము సినిమాలు తీస్తున్నాం పిచ్చిదో. మనం తీమన్నామా అని అడగండి, మేము తీస్తున్నాం కాబట్టి మీరు మాకు సెన్సార్ అనేది చాలా అన్యాయం అండి అన్న. ఏంటి ప్రాబ్లం ఏంటంటే, ఏడీసీసీ అని వచ్చిందండి.
ఆడియో విజువల్స్ అని. అంటే ఏంటంటే చెవిటి వాళ్ళకి గుడ్డి వాళ్ళకి కూడా సినిమా అర్థం అవ్వాలట. నేను ఆయన చెప్పాను, అయ్యా మీకు రిక్వెస్ట్ పెడుతున్నామండి, అన్నీ బాగున్న వాళ్ళు సినిమాకి రావట్లా. ఇప్పుడు గుడ్డి వాళ్ళు చెవిటి వాళ్ళు వికలాంగులు వచ్చి సినిమా చూస్తారు అని అడగటం న్యాయమా? ఇప్పుడు 18 సంవత్సరాలు దాటిన వయసు వాళ్ళు సినిమా చూడొద్దని బోర్డు పెడుతున్నారుగా ఏ సర్టిఫికేట్ సినిమాకి. అలాగే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, అయ్యా వికలాంగులకి అంటే మా గౌరవం, మాకు మర్యాద ఉంది, మా సినిమాకి రావద్దు పని అని అడుగుతాం. ఎందుకంటే దానివల్ల మీరు 1,20,000 ఎక్స్ట్రా బడ్డీ వేస్తారు మాకు మీరు సెన్సార్లో. పెద్ద సినిమాకి పెద్ద బడ్డీ కాదు, మాలాంటి చిన్న సినిమాకి బడ్డీ అండి ఇది అని చెప్పాను. లేదు, ఇలాంటి కంప్లైంట్ చాలా వచ్చినాయండి, నేను పరిశీలిస్తాను సార్. పరిశీలన కాదండి, ఇప్పుడు ఏ పర్పస్ కోసం మీరు ఇది సిస్టమ్ పెట్టారు, ఏడీసీసీ అనేది సిస్టమ్. ఎవరైనా చెవిటివాడు లేదా గుడ్డివాడు వస్తే థియేటర్లో ఆడికి అర్థం అవడం కోసం పెట్టారు కదా, వాళ్ళు థియేటర్ వస్తున్నారు లేదా పక్కన పెట్టండి. అసలు థియేటర్లో ఆ సాఫ్ట్వేర్ ఉందా? సాఫ్ట్వేర్ లేదని మమ్మల్ని ఎందుకు అయింటారు మీరు? థియేటర్లో సాఫ్ట్వేర్ ఉందయ్యా, నువ్వు ఖచ్చితంగా సెన్సార్కి చేయాలంటే మమ్మల్ని నిర్బంధించిన అర్థం ఉందండి. థియేటర్లో సాఫ్ట్వేర్ లేదు. ఈ సినిమా చూసే సెన్సార్ చూసేది ఎంతమంది? 5 చూస్తారు. ఒక సెన్సార్ ఆఫీసర్ గారు 4 మెంబర్స్ చూస్తారు. ఈ 5కి ఈ ప్రాబ్లం లేదుగా. ఏది ఏడీసీసీ చూసే ప్రాబ్లం లేదు, అంటే చెవిటి గుడ్డి చూసే వాళ్ళ ప్రాబ్లం లేదు కదా. వీళ్ళు 5 అన్ని సంపర్కంగా అనుకున్న వాళ్ళు కదా, సంపూర్ణంగా ఉన్నవాళ్ళే కదా. వీళ్ళ చూడగా ఎందుకంటే అది మీరు థియేటర్లో సిస్టమ్ పెట్టండి, అప్పుడు మిమ్మల్ని అడగండి. మీరు థియేటర్లో ప్రేక్షకుడికి అవసరం వచ్చిన సిస్టమ్ మీరు పెట్టనివ్వలేదు, పెట్టడానికి మీరు వాళ్ళని నిర్దేశించట్లా, మమ్మల్ని మీరు నిర్బంధిస్తున్నారు సార్ అని రిక్వెస్టింగ్ లెటర్ పెట్టాం. చాలామంది అలా అనుకోండి, మీరు ఎవరిని అలా నేను ఎవరిని ఏమంటలా, కామెంట్ చేయట్లేదు ఎవరిని. మా సినిమాకి మీరు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు రావాలి తప్ప ఈ సినిమా 18 లోపల రాకూడదని మీరు కంట్రోల్ చేస్తారు. మీరు అలా మేము కంట్రోల్ చేస్తున్నాం. మాకు సినిమాకి పలానా వాళ్ళు రావద్దు, థ్యాంక్ యూ, మేము వచ్చిన వాళ్ళు సినిమా చూపిస్తాం. ఆ సినిమాకి అన్నీ బాగున్నాడు రావట్లేదు సార్. వీళ్ళు ఎవరో వస్తారని చెప్పి మా మీద 1,20,000 బడ్జెట్ వేయడం దీనికి. పైగా 2 సబ్ టైటిల్స్ దేనికండి అసలు? తెలుగు సినిమా కదా, తెలుగు సినిమా మీకు అర్థం అవుదా? మళ్ళీ దాని సబ్ టైటిల్స్ ఏంటి? తెలుగు సినిమా ఏ ఇంగ్లీష్ వాడో హిందీ వాడో చూస్తే అర్థం ఉంది కాబట్టి ఇంగ్లీష్లో సబ్ టైటిల్స్ చేస్తాం. తెలుగు సినిమా చూసి తెలుగు వాళ్ళు చూసి దిక్కు లేదు మాకు. ఇప్పుడు చూడండి, భారతదేశంలో ఎక్కడైనా సరే మలయాళం మాడతాడు, తమిళోడు తమిళ్లో మాడతాడు, కన్నడోడు కన్నడలో మాడతాడు, మన తెలుగు మాత్రం ఇంగ్లీష్లో మాడతారు. మన మాతృభాషను గౌరవించారు కదా వాళ్ళకి, వీళ్ళు మాత్రం దాని గురించి మాడతారు. కాబట్టి మాకు కావాల్సింది చిన్న నిర్మాత బతకాలి అంటే థియేటర్లు ఇవ్వట్లేదు, అది తప్పు స్లోగనం ఇస్తున్నారు. థియేటర్ దొరకట్లేదు, తప్పు. మీకు 100 థియేటర్లు కావాలి నేను ఇప్పిస్తా, ఎవరికైనా సరే మీ ద్వారా రమ్మని నేను 100 థియేటర్లు ఇప్పిస్తా. కానీ థియేటర్ ప్రేక్షకుని తెప్పించిన బాధ్యత మీది. థియేటర్ వాళ్ళు తెప్పించుకోలేరు కదా. మీరు వేసే వాల్ పోస్టు, మీరు వేసే ట్రైలరు, మీరు పెట్టే టైటిల్ని బట్టి థియేటర్కి వస్తారు. కాబట్టి మీరు ముందు చిన్న నిర్మాత బతికుంటే, ఎందుకంటే చిన్న నిర్మాతం వల్ల ఇండస్ట్రీ బతుకుతుందని ఈవేళ. ఈ పెద్ద సినిమాలు 10 వల్ల కాదు, ఒక టెక్నీషియన్ బతికినా, ఆర్టిస్టులు బతికినా, వీళ్ళందరూ చిన్న సినిమాల వల్ల బతుకుతున్నారు. అది చిన్న సినిమా నశించాలనుకుంటే కుదరదు. చిన్న సినిమాని మనం ప్రోత్సహించాలి, పెంచాలి. ఇప్పుడు మిమ్మల్ని సబ్సిడీ అడగట్లేదు, లేదా 10 లక్షలు ఏదో సబ్సిడీ ఉండే ట్యాక్స్ ఫ్రీ ఉండి అడగట్లా. అట్లీస్ట్ చిన్న సినిమా బతకడానికి అక్కలేని కొత్త రూల్స్ మేము భుజాన్ని వేసి మమ్మల్ని ఇరికించొద్దు, ఇబ్బంది పెట్టొద్దని మీ ద్వారా సాక్ష్యం కోసం మిమ్మల్ని పెట్టుకుని రిక్వెస్ట్ చేస్తున్నామండి. దయ ఉంచి చిన్న సినిమా బతకాలంటే ఏం చేయాలో అవి చేయండి. మీరు మాకు బిజినెస్ ఇవ్వద్దు, థియేటర్లు ఇవ్వద్దు, ఏమో దైన్యం మేము తెచ్చుకోగలం, మాకు ఇస్తారు. థియేటర్లు అందరికీ ఇస్తున్నారండి. థియేటర్లు కూడా అన్యాయంగా అలా మాడకూడదు, థియేటర్లు ఎవరిని అనకూడదు. మీరు థియేటర్లు ఖచ్చితంగా ఇస్తున్నారు. మీరు ఆ జనవరి 15వ తారీఖు థియేటర్లు ఇవ్వండి, దసరా రోజు థియేటర్లు ఇవ్వండి అనడం ధర్మం కాదుగా. మనకి 52 వారాలు ఉన్నాయి, ఓ 10 వారాలు పెద్ద సినిమా కూలేద్దాం, మిగతా 42 వారాలు మన సినిమాలు వేసుకుందాం. థియేటర్ వాళ్ళు ఇలా అని పిలుస్తున్నారు, మనకి ఏ ఫెసిలిటీ కావాలంటే ఫెసిలిటీ ఇస్తారు. అయితే ఏంటంటే అన్యాయంగా మనం చెత్త సినిమా తీసి వీళ్ళ మీద రుద్దడం న్యాయం కాదు. కాబట్టి మీ ద్వారా కోరేది ఏంటంటే, ముందు ప్రభుత్వం వాళ్ళు చిన్న నిర్మాతలను నిర్బంధం చేయకుండా, అక్కలేని రూల్స్ పెట్టకుండా చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే యానిమల్ హస్బెండరీ అని ఒక ఇది ఉందండి. అంటే మీరు ఏదైనా కాయకో పక్షి లోపలికి వెళ్తుంది అనుకోండి, ఆ పక్షి ఎందుకు వచ్చింది దాన్ని లెటర్ పెట్టమంటున్నారు. లేదా ఏనుగు వచ్చింది అనుకోండి, ఏనుగు లెటర్ పెట్టమంటున్నారు. ఏనుగు లెటర్ పెట్టమంటారు? కుక్కని ఆ అమ్మాయి అదే సపోజ్ ఆ జంతువు ఆరోగ్యకరంగానే ఉంది అని లెటర్ తెమ్మంటున్నారు. దానికి ప్రాసెస్ అంటే ఎవరు డాక్టర్ గారు వచ్చి లెటర్ ఇస్తారు, అయినా టెస్ట్ చేసి దానికి మళ్ళీ ఆమ్య అంటే దాన్ని ప్రభుత్వం వాళ్ళు ఇండైరెక్ట్గా వేరే వాళ్ళని పోషించడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిర్మాతను బాగు చేయడానికి మాత్రం ప్రయత్నం చేయట్లేదు. కాబట్టి సినిమా ఇండస్ట్రీని బతికించి సేవ్ చేయాలంటే ముందు ప్రభుత్వం వచ్చిన ఈ కొత్త సడలింపులు చేస్తే మేము సగం బతుకుతామని మీ ద్వారా తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ సార్. రామచంద్రన్ గారు ఇంత సినిమా పరిశ్రమలో ఉన్న సమస్యల గురించి చాలా మీరు కూడా మా ఆవేశాన్ని అర్థం చేసుకుని కొంచెం చిన్న సినిమా బతకడానికి ఏం చేయాలో చేసి పెట్టండి. మీరు మీ వంతు సాయంగా ఇంకా సినిమా పరిశ్రమకి ఏం చేస్తారనేది వచ్చే వారు ఇంకా మళ్ళీ సినిమా పరిశ్రమలో ఉన్న సమస్యల గురించి డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.